శయన ఏకాదశి, దీన్ని తొలి ఏకాదశి అని కూడా అంటారు. సహజంగా ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఈ ఏకాదశి రోజున మనము ధాన్యాలు తీసుకోకుండా ఉండాలి. ఎక్కువ రోజంతా కూడా మనం భగవంతుని యొక్క నామస్మరణలో ఉండడం చాలా ఉత్తమం. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం లేదా పురుషోత్తమ మాసంలో 2 ఏకాదశులు కలుపుకొని మొత్తం 26 ఏకాదశులు. ఈ ఏకాదశుల యొక్క లిస్టు ఇలా ఉంటుంది. మనం ఈరోజు శయన ఏకాదశి గురించి తెలుసుకున్నాము. ఈ శయన ఏకాదశి ఆషాఢ మాసం శుక్లపక్షంలో వస్తుంది. దీని యొక్క వృత్తాంతం వచ్చి కృష్ణ భగవాను నుండి ఏకాదశులన్నీ ధర్మరాజు తెలుసుకుంటూ ఉంటాడు కదా. ఈ ఏకాదశి భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడి ఉన్నది. ధర్మరాజు అడుగుతాడనమాట కృష్ణ భగవానుని, ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి, దాని యొక్క మహత్యం గురించి నాకు వివరాలు దయతో వివరించండి అని చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు దానికి సమాధానం చెప్తూ, నీవు అడిగిన ప్రశ్న ఎంతో వివేకపూర్ణమైనది, ఎంతో లాభదాయకమైనది కూడాను. ఆ ఏకాదశి పేరు శయన ఏకాదశి. దీని యొక్క వృత్తాంతం గురించి నీకు చెప్తాను విను. పూర్వము ఇదే ప్రశ్న నారదుడు బ్రహ్మదేవుని కూడా అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి సమాధానం చెప్తూ, ఈ ఏకాదశికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర, ఒక పురాణ గాథ దీని గురించి వినమని చెప్తారు. బ్రహ్మదేవుడు నారదమునితో చెప్తున్నారు, ఏకాదశి వ్రతం అంతటి పవిత్రమైన వ్రతము ఈ భౌతిక జగత్తులో వేరొకటి లేదు. ఎందుకంటే ఏకాదశి అంత పవిత్రమైనది. అందుకే మనం చెప్తుంటాం కదా, అన్ని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి, వాటిని మనం పాటించాలి. వాటి వెనక ఎన్ని రకాల ఫలితాలు ఉన్నాయనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొత్తానికి అన్నీ మంచియే. అదే ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు, ఏకాదశులన్నీ కూడా పరమ పవిత్రమైనటివి అని చెప్తున్నారు. మరి ఏకాదశి పాటిస్తే ఏమొస్తుంది? అన్ని రకాల పాపాలను తొలగిస్తూ ఉంటాయన్నమాట. ఈ పాపాలు ఏంటి అంటే మనకు ఇబ్బందులు కలిగించేటి, పుణ్యాలు మనకు కలిసి వచ్చేటి. కాబట్టి ప్రతి ఏకాదశి మనం ఫాలో అయినప్పుడు మనకు పుణ్యం కలిసి వస్తుంది, పాపాలు నశిస్తాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే బ్రహ్మదేవుడే స్వయంగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ ఏకాదశిని పాటించాలి. అలా పాటించకుండా ఉండేవాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మనము శయన ఏకాదశి, తొలి ఏకాదశి అంటున్నాం కదా. వాటితో పాటు ఇంకా ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారట. ఈ ఏకాదశిలు విష్ణు భగవానుడికి, కృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటివి. కాబట్టి మనము ఈ వృషికేశుని ప్రీత్యర్థమై మనము ఈ ఏకాదశులు ఫాలో కావాలి. ఎందుకంటే ఆయన కంట్రోల్లోనే ఈ సృష్టి అంతా ఉంది. కాబట్టి ఆయన్ని తృప్తిపరిచామంటే మనకు అందరి దేవతలను తృప్తిపరిచినట్టు అవుతుంది, అన్ని విధాలు కలిసి వస్తుంది. హరే కృష్ణ. ఇక ఈ వృత్తాంతంలోకి వెళ్తే, సూర్యవంశంలో జన్మించినటువంటి మాందాత రాజర్షి మరియు ప్రపంచ చక్రవర్తి కూడా అయినప్పుడు, పరమశక్తివంతుడు, సత్యసంధుడు, ప్రజలను తన కన్నబిడ్డలుగా పాలించేటువంటి అంత మంచి ధర్మాత్ముడు. అతని రాజ్యాల్లో కరువు కాటకాలు లేవు, ఏ విధమైన రోగాలు కూడా లేవు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేవాళ్ళు, సమృద్ధిగా ఉండేవాళ్ళు. ఈ మాందాత యొక్క కోశాగారం, ధనాగారము అధర్మంగా సంపాదించింది కాదు, ఎంతో ధర్మంగా సంపాదించింది అనమాట. అందుకే ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలందరూ కూడా ధర్మంగా ఉంటారు. యథా రాజా తథా ప్రజ అంటారు. ఇలా ఆనందంగా ఉండే టైంలో ఒకసారి కరువు వస్తుందన్నమాట. 3 సంవత్సరాలు వానే పడదు. ఎప్పుడైతే వర్షాలు కురవో ధాన్యం పండదు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పాలవుతారు, ఆకలి పీడితులు అవుతారు ధాన్యం లేక. అప్పుడు యజ్ఞం చేయాలంటే ధాన్యం ఇవన్నీ ధనంగా ఉండాలి కదా. అందువల్ల యజ్ఞాలు కూడా దాదాపు నిలబడిపోతాయి. అప్పుడు ప్రజలందరూ వచ్చి రాజుకు విన్నవించుకుంటారు, రాజా, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉన్నది. సర్వకారణ కారకుడైనటువంటి ఆ నారాయణుడి యొక్క కరుణ మనపై కలిగిందంటే మనకు వర్షాలు కురుస్తాయి. వర్షం కురిసిందంటే ధాన్యం లభిస్తుంది. జీవులందరూ కూడా ధాన్యం మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి మీరు ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని భగవంతుని తృప్తిపరిచే విధంగా ప్రయత్నం చేయండి, మమ్మల్ని ఈ కష్టాల్లో నుంచి బయటపడేయండి అనేసి వేడుకుంటారు. ప్రజలు చెప్పిందంతా సావధానంగా విన్నటువంటి ధర్మాత్ముడైనటువంటి మాందాత సమాధానం చెప్తూ, మీరు చెప్పిందంతా నిజమే, అన్నం పరబ్రహ్మ స్వరూపము, జీవులందరూ కూడా ఈ అన్నం పైన ఆధారపడి ఉన్నారు. ప్రజలందరికీ కరువు వస్తున్నది అంటే అది రాజు చేసిన పాపాలే అని నేను పురాణాల ద్వారా తెలుసుకుని ఉన్నాను. కానీ నేను చేసినటువంటి పాపం ఏమిటో నాకు తెలియట్లేదు, నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతున్నాను.
నా ప్రజలైనటువంటి మీ కొరకు నేను ఏదో ఒకటి గట్టిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి వాళ్లకు వాగ్దానం ఇచ్చేసి కొంతమంది సైన్యంతో అతను అడవిలోకి ప్రవేశిస్తాడు. ఎందుకు అడవిలోకి? సహజంగా ఋషులందరూ కూడా ప్రజలు ఉండే చోట ఉండరు. వాళ్ళంతా ప్రశాంతంగా ఒక నదులు ఉండే అడవి ప్రాంతంలో నదులు ఆధారం చేసుకొని అక్కడ ఉంటారనమాట. అందుకని వాళ్ళని కలవడానికి కోసంగా ఈయన అడవుల్లోకి వెళ్తాడు. అదృష్టవశాస్తు ఈయనకు అంగీర ఋషి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ అంగీర ఋషి బ్రహ్మ తేజస్సు ఎట్లా ఉంటుందో అంత వెలుగుతో ఉంటారనమాట ఆయన. ఆ తేజస్సు ఎంత గొప్పగా ఉందంటే నలుదిశలా ప్రకాశిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ ఋషిని మాంధాత దర్శించాడో వెంటనే తన వాహనంలో నుంచి కిందికి దిగి ఆ ఋషికి పాదాభివందనం చేస్తారు. అప్పుడు ఆ ఋషి ఆ రాజును చూడగానే ఆయన ఆశీర్వదించి ఆ మాంధాత యొక్క క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత మాంధాత తన రాజ్యంలో ఉండేటువంటి కరువు కాటకాల గురించి ఆ మహర్షికి వివరిస్తారు. ప్రజలందరూ కూడా ఈ కరువు కాటకాల నుంచి బయటపడి సుఖశాంతులతో జీవించడానికి నేను చేయవలసిన విధి విధానాలను గురించి నాకు వివరించండి అనేసి విన్నవించుకుంటారు. అది వినినటువంటి అంగీర ఋషి రాజుతో చెప్తారు, ప్రస్తుత యుగధర్మం ప్రకారము ప్రజలందరూ కూడా నారాయణుని ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాల్లో నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పటి కాల పరిస్థితుల ప్రకారము బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేయాలి, మిగిలిన వాళ్ళెవరూ కూడా తపస్సు చేయకూడదు. కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, అందువల్ల మీకు ఈ కరువు కాటకాలన్నిటి వచ్చాయి, కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని వధించేసి అంటాడనమాట. దానికి మాంధాత సమాధానం చెప్తూ, ఋషివర్య, తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ అమాయకుడైనటువంటి వాడిని వధించడం అనేది నాకు అసాధ్యం. అది కాకుండా ఇంక వేరే ఏదైనా కానీ ఒక మార్గాన్ని తెలియచేయండి అని అడిగినప్పుడు, రాజా, అయితే ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి శయన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషి యొక్క సమస్త పాపాలను తొలగించి అన్ని మంగళాలను చేకూరుస్తుంది, మళ్ళీ పూర్వవైభవాన్ని తిరిగి తెస్తుంది, అన్ని అడ్డంకులు తొలగిపోయి ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు అనేసి ఆ ఋషి సలహా ఇస్తారు. ఆ ఋషి వాక్యాలు వినినటువంటి మాంధాత తన రాజ్యానికి తిరిగి వచ్చి తను, తన బంధుమిత్రులు, శ్రేయభిలాషులు మరియు ప్రజలందరితో కూడా ఈ శయన ఏకాదశి వ్రతాన్ని పాటించేటట్లు చేస్తాడు. తను పాటిస్తాడు, అందరి దగ్గర పాటించేటట్లు చూస్తాడనమాట. ఎప్పుడైతే అలా అందరూ కూడా ఈ శయన ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో అప్పుడు రాజ్యంలో విరివిగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, నీటి కొరత అంతా తీరిపోతుంది, అందరికీ ధాన్యాలన్నీ సమృద్ధిగా చేకూరుతాయి. వృషికేశుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క కృపచేత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలను పొందుతారు. ఈ విషయాలన్నింటినీ కూడా ధర్మరాజుకు కృష్ణ భగవానుడు చెప్పి, ఎవరైతే ఈ ఏకాదశి యొక్క మహిమను వినేవాడు, చదివేవాడు, చెప్పేవాడు అందరూ కూడా సమస్త పాపాల్లో నుంచి విముక్తులయ్యి సుఖశాంతులను పొందుతారు, భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతారు అనేసి భగవంతుడు చెప్తాడు. కాబట్టి అంత పవిత్రమైనటువంటి ఈ శయన ఏకాదశి యొక్క వ్రతాన్ని మనం పాటిద్దాం, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి దగ్గర పాటింపజేద్దాం, మనం తరిద్దాం, అందరినీ తరింపజేద్దాం. అలా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల యొక్క పాదాలని మరియు భగవంతుని యొక్క పాదాలని బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శయన ఏకాదశికి జై. ఇప్పుడు జగన్నాథ స్వామి యాత్ర జరుగుతూ ఉన్నది కాబట్టి జై జగన్నాథ్, జై జై జగన్నాథ్, జగన్నాథ్ బల్య సోదరమయ్యకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై, అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై, శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.